దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద ఘనంగా పూలమాలలతో నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సిటీ అధ్యక్షులు షేక్ ఇర్ఫాన్, ప్రధాన కార్యదర్శి కె సంజయ్ కుమార్, లీగల్ సెల్ సుధీర్, రూరల్ నాయకులు మల్లికార్జున రెడ్డి, కోవూరు మల్లికిషోర్ రెడ్డి, సీనియర్ నాయకులు షేక్ అనీఫ్, 36వ డివిజన్ షేక్ నుస్రాత్, సుజాత, షేక్ ముష్రఫ్, కిషోర్, సుధాకర్ రెడ్డి, గిరీష్, మున్నా, మధు, మోహీబ్ తదితరులు, కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు, కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు భారీ ఎత్తున పాల్గొని ఘనంగా దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నివాళులర్పించి స్వీట్లు పంచడం జరిగింది. అనంతరం షేక్ ఇర్ఫాన్, కె సంజయ్ కుమార్, సుధీర్ మీడియాతో మాట్లాడారు. సాధిస్తాం వైఎస్ఆర్ ఆశయాలను, కొనసాగిస్తాం వైఎస్ఆర్ ఆశయాలను, కొనసాగిస్తాం వైఎస్ఆర్ ఆశయాలను. జోహార్ వైఎస్ఆర్. వర్ధిల్లాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వం. జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ, జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ. కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం. జోహార్ వైఎస్ఆర్, జోహార్ జోహార్ వైఎస్ఆర్, జోహార్ జోహార్ వైఎస్ఆర్, జోహార్. జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ, జిందాబాద్ జిందాబాద్. జాగ్రత్త క్యాన్ జాగ్రత్త. జిందాబాద్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జిందాబాద్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అమర్ రహే వైఎస్ఆర్, అమర్ రహే వైఎస్ఆర్, అమర్ రహే వైఎస్ఆర్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రెడ్డి గారి నాయకత్వం, రెడ్డి గారి నాయకత్వం, కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, ఇర్ఫాన్ గారి నాయకత్వం, యశోధరా మేడం నాయకత్వం. వర్ధిల్లాలి కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి కాంగ్రెస్ పార్టీ. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు నగర ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా అధ్యక్షుడు శ్రీ నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదిన శుభ సందర్భంగా ఈరోజు 36వ డివిజన్లో కాంగ్రెస్ కార్యకర్తలు, సీనియర్ నాయకులు అందరూ పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో అనేక పథకాలు సృష్టించిన ఏకైక వ్యక్తి ఎవరంటే రాజశేఖర రెడ్డి గారి.
ఏదైనా ఆరోగ్యశ్రీ కానీ, అదే విధంగా ఇందిరమ్మ ఇల్లులు కానీ, అదే విధంగా పిల్లలకి ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, అలాగే కాంగ్రెస్ పార్టీ అంటేనే రాజశేఖర రెడ్డి గారు. అంటే రాజశేఖర రెడ్డి గారు లేనిటప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు 100 సంవత్సరాలలాగా ఒక కాంగ్రెస్ పార్టీ గుండెల్లో దిగిపోయిన ఏకైక వ్యక్తి అంటే రాజశేఖర రెడ్డి గారు. అలాగే ఈరోజు కార్యకర్తలు, సీనియర్ నాయకులు మల్లిరెడ్డి గారు, సంజయ్ గారు, సుధీర్ గారు, సేవాదల్ సుజాతమ్మ గారు, 36 డివిజన్ ఇన్ఛార్జ్ నుస్రత్ మేడం గారు, అలాగే హనీఫ్ భాయ్ గారు, కిషోర్ గారు, వీళ్ళందరూ పాల్గొని ఈ ప్రోగ్రామ్ ని ఈ బర్త్డే శుభ సందర్భంగా ఘనంగా నిర్వహించాలని కోరడం అయింది. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతిని ఈరోజు నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ యొక్క వైఎస్ఆర్ కూడలి సిఎం హై స్కూల్ సెంటర్ లో ఆయన విగ్రహానికి మేమందరం పూలమాలలు వేసి కేక్ కటింగ్ కార్యక్రమం కూడా నిర్వహించబడింది. ఈ యొక్క కార్యక్రమాన్ని మా అధ్యక్షులు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారు, అలాగే సిటీ అధ్యక్షులు ఇర్ఫాన్ గారు, అలాగే కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మహిళా నాయకులు అందరూ కూడా కలిసి సమిష్టిగా ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఎందుకంటే ఈ రోజు ఆయన్ని దివంగత నేత అని అనుకునే కంటే ప్రజల గుండెల్లో, హృదయాలలో ఇంకా జీవించి ఉన్నాడు. ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి. కాంగ్రెస్ పార్టీ యొక్క విధి విధానాలను ఆయన్ను విడిచిపెట్టకుండా ప్రతి ఒక్కటి కూడా కాంగ్రెస్ యొక్క ఆలోచన, కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాలను ఆయన పరిపాలనలో ఎంత తీసుకువచ్చాడో మనందరం చూసాం. దానికే జలయజ్ఞం కార్యక్రమం కావచ్చు, అలాగే ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ ఇలాంటి పథకాలు శాశ్వతంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉండిపోయినాయి. ఈ రోజు ప్రజల ప్రతి కుటుంబంలో కూడా కాంగ్రెస్ పార్టీ అందించిన పథకం, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు చేసిన పనులు ప్రజల హృదయాల్లో అలాగే ఉండిపోయింది. ఆయన మరణానంతరం జరిగిన లోటు ఈ ఆంధ్రప్రదేశ్ లో మనం ఈ రోజుకు అనుభవిస్తా ఉన్నాం. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఈ ఆరోగ్యశ్రీని ఇంప్లిమెంట్ చేయడంలో కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ పూర్తిగా వైఫల్యం చెందింది. కాబట్టి ఇవన్నిటిని కూడా మళ్ళీ తిరిగి ఈ ఆంధ్రప్రదేశ్ కి పునర్వైభవం రావాలంటే అటు కేంద్రంలో రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ రావాలి, ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి. అప్పుడే శాశ్వతంగా ఈ యొక్క పథకాలు ప్రజల గుండెల్లో, ప్రజల హృదయాల్లో చేరువవుతాయి. ఏదైనా ఒక ప్రజలకు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా న్యాయం జరగాలి అని అంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యము. కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం ప్రతి ఒక్క పేదవాడి గుండెలు, ప్రతి ఒక్క పేదవాడిని బ్రతికించాలనేది. దాన్ని కంప్లీట్ గా పర్ఫెక్ట్ గా ఆయన బ్రతికున్నంత కాలము మడమ తిప్పని కాంగ్రెస్ నాయకుడిగా ఉండి ఈ రోజు ఇవన్నీ కూడా ప్రజలకు అందించాడు. కాబట్టి ఆయన మార్గాలలో, ఆయన ఆలోచనలలో, ఆయన భావాల్లో మేమందరం కూడా ముందుకెళ్తాం. ఆయన ఆలోచనలను తీసుకెళ్తాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో పునర్వైభవం సంతరించుకుంటుంది. దానికి మా శ్రేణులందరూ కూడా ఎంతో బలంగా పనిచేస్తారు. ఇదే మేమందరం కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి 77వ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాం. నమస్కారం. ఈరోజు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా నెల్లూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నివాళులు అర్పిస్తా ఉన్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజల యొక్క కష్ట సుఖాలను తనవిగా భావించి ప్రజాసేవ చేసినటువంటి మహోన్నత వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. పేద ప్రజల యొక్క సమస్యలను, మహిళల యొక్క సమస్యలను, అణగారిన వారి యొక్క సమస్యలను తమ సమస్యలుగా భావించి అభివృద్ధి, సంక్షేమము తన యొక్క జీవితాంతం అమలు పరిచినటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఒక ప్రజా న్యాయవాదిగా చట్టాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడానికి నా వంతుగా నేను కృషి చేస్తూ ఉన్నాను. రాజ్యాంగ హక్కులను పరిరక్షించడం కోసం, మహిళల యొక్క హక్కులను రక్షించడం కోసం అందరూ కలిసి భాగస్వాములు అవ్వాలనేసి ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాను. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క అభివృద్ధి, సంక్షేమాన్ని అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకొని తనకి ఘనమైన అమలు పరిచినప్పుడే తనకి ఘనమైన నివాళులు అర్పించినట్లుగా తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా మరొకసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పిస్తూ తన ఆశయ సాధనాలను ముందుకు తీసుకువెళ్ళడానికి అందరూ కలిసి రావాలని పిలుపునిస్తూ అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.